వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించినటువంటి కూలీ సినిమా ఈరోజు అంటే ఆగస్టు 14వ తేదీ మన ముందుకు వచ్చేసింది. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాకి విడుదలకు ముందు వచ్చినటువంటి క్రేజ్ కానీ హైప్ కానీ మామూలు కాదు, అంబరాన్ని చుంబించాయని చెప్పాలి. కూలీ సినిమా ఎలా ఉంది? రజనీకాంత్ తన స్టైలు తన స్వాగ్తో ఆకట్టుకున్నాడా? లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ ఎలా ఉంది? ఓవరాల్గా సినిమా ఆకట్టుకుందా లేదా? ఆ వివరాల్లోకి వెళితే ఒక మాటలో కూలీ అనే సినిమా మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు, మనం ఆశించినట్లు అంత గొప్పగా ఏమీ లేదు అని ఒక మాటలో చెప్పచ్చు. అదేమిటి అలా అంటున్నారని చెప్పేసి మీకు అనిపించవచ్చు. కానీ లోకేష్ కనకరాజ్ మనకు తెలిసిన ఖైదీ డైరెక్టర్, మనకు తెలిసిన విక్రమ్ డైరెక్టర్. కానీ లియో సినిమాలో అతని డైరెక్షన్ అంతకుముందు సినిమాల మాదిరిగా లేదు అనేటువంటి ఒక టాక్ వినిపించింది. కూలీ కూడా దానికి మినహాయింపేమీ కాదు. నిజం చెప్పాలంటే కొన్ని సన్నివేశాలు అసలు లోకేష్ కనకరాజేనా ఈ సన్నివేశాలు తీసింది అనే అభిప్రాయం కూడా మనకి కలుగుతుంది. దాన్ని అలా పక్కన పెడితే కూలీ అని ఏదైతే టైటిల్ పెట్టాడో ఆ కూలీగా రజనీకాంత్ కనిపించేటువంటి సన్నివేశాలన్నీ కూడా ఫ్లాష్ బ్యాక్కి సంబంధించినవే కావటం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ప్రస్తుతానికి వస్తే ఆయన కూలీ కాదు, దేవా మ్యాన్షన్ అని చెప్పేసి ఒక హౌస్ని, అందులో ఉన్నటువంటి గదుల్ని అద్దెకి ఇచ్చి అలా కాలం గడిపేటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఓపెనింగ్ సీన్లో ఏదో మటన్ కైమా పడుతున్నట్టుగా మనకు కనిపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అతను ఎప్పుడు అలాంటి పని చేస్తున్నట్టుగా కనిపించడు. అతని ధ్యేయం ఒకటే, తన ప్రాణమిత్రుడైనటువంటి రాజశేఖర్ని, అతన్ని చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికి పట్టుకొని ప్రతీకారం తీర్చుకోవటమే అతని కర్తవ్యం. సో ఆ రాజశేఖర్గా సత్యరాజు మనకు కనిపిస్తాడు. ఎందుకు అతన్ని హత్య చేశారు అనేటువంటి విషయాలు మనకి కథాగమనంలో తెలుస్తాయి. ప్రధానంగా ఇది సైమన్ అనేటువంటి ఒక మాఫియా డాన్, కింగ్ పిన్ అనేటువంటి లాజిస్టిక్స్ సంస్థను నడిపించేటువంటి ఒక వ్యక్తి. సో అక్కడ అతను చేసేటువంటి అక్రమ దందాలు. సో ఇందులో డ్రగ్స్ దందా అనేది ఈ సినిమాలో లేదు. గత సినిమాల్లో ఏదైతే లోకేష్ కనకరాజ్ సినిమాల్లో కనిపించాయో అలాంటి డ్రగ్స్ దందా కనిపించదు. కానీ విలాసవంతమైనటువంటి వాచ్ల స్మగ్లింగ్ మాత్రం ఈ సినిమాలో కనిపిస్తుంది. అందువల్ల ఇది ఒక కొత్తగా అనిపిస్తుంది ఆ కోణం. అంటే ఖరీదైనటువంటి వాచ్ల అక్రమ రవాణా. సో అలాంటి అతని ఆ కింగ్ పిన్ లాజిస్టిక్స్ కంపెనీలో 14,000 మంది కూలీలు పనిచేస్తూ ఉంటారు. మరి దాన్ని అడ్డం పెట్టుకొని నిజానికి సైమన్ చేసేటువంటి వేరే దందా ఏంటి అనేది సినిమా చూసి మనం తెలుసుకోవాలి. అతనికి అంటే అతనికి అడ్డు వచ్చినటువంటి అతని కంపెనీలో జరిగేటువంటి ఏవైతే అక్రమ కార్యకలాపాలు ఉన్నాయో వాటిని తెలుసుకోవడానికి వచ్చేటువంటి పోలీసులు కానీ పోలీస్ ఇన్ఫార్మర్లు కానీ ఏమైపోతుంటారు, వాళ్ళ బాడీలు కూడా దొరకకుండా ఎలా మాయమైపోతున్నాయి అనే దానికి ఒక కారణం ఉంటుంది. సో వాళ్ళని అలా మాయం చేయడానికి పనికి వచ్చేటువంటి ఒక సైంటిస్ట్ లాంటి వ్యక్తిగా రాజశేఖర్ మనకు కనిపిస్తాడు. వాళ్ళందరూ కూడా అతను ఎలా మాయం చేస్తాడంటే, మరి అతన్ని ఎందుకు ఎవరు చంపాల్సి వచ్చింది అనేది ఒక అంశం. సైమన్కి ముఖ్య అనుచరుడుగా దయాళ్ అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్నే సోబిన్ షాహిర్ చేశాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో మిగతా నటీనటులను అందరినీ కూడా అతను తన నటనతోటి తన పర్ఫార్మెన్స్ తోటి మింగేసేసాడని చెప్పాలి. అంటే సినిమా మొత్తానికి అతని పర్ఫార్మెన్సే హైలైట్.
రజనీకాంత్ పర్ఫార్మెన్స్ మనం ఇక్కడ ఏమైనా తక్కువ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే రజనీకాంత్ కనిపిస్తే చాలు ఆయన స్టైల్ కానివ్వండి, ఆయన స్వాగ్ కానీ, సో అవన్నీ కూడా అభిమానులు ఒక వెర్రిగా ఊగిపోతారు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు, దట్ ఈస్ రజనీకాంత్. మరి ఆ ప్రాణ స్నేహితుడికి 3 కూతుళ్ళు, అందులో పెద్దమ్మాయి ప్రీతి, ఆ క్యారెక్టర్ని శృతి హాసన్ చేసింది. రజనీకాంత్ పోషించినటువంటి ఆ దేవ అలియాస్, యాక్చువల్గా ఆయన పేరు దేవరాజ్. సో ఈయన ఎవరు అసలు, ఆయన గతమేంటి, రాజశేఖర్కి దేవాకి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి, అలాగే సైమన్ పాత్రకి దేవా పాత్రకి గతంలో ఉన్నటువంటి లింక్ ఏమిటి అనే విషయాలన్నీ కూడా కథలో భాగంగా కనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాల్ని చాలా స్టైలిష్గా బాగా చిత్రీకరించాడు దర్శకుడు. చాలా కథ రాసుకున్నాడు అందులో. చాలా అంటే ఆ ఫ్లాష్ బ్యాక్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆ సన్నివేశాలు కానీ ఏవైతే ఉంటాయో అవి చాలా డీటెయిల్గా అతను రాసుకున్నాడు. కానీ వాటి ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి సో అతను కొన్ని తప్పటడుగులు వేసినట్టు కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు మరీ అమెచ్యూరిష్గా కనిపిస్తాయి. అంటే అనుభవం ఉన్నటువంటి దర్శకుడైతే అలా చేయడు. అనుభవం లేనటువంటి దర్శకుడు చేసేటువంటి తప్పులు కొన్ని అతను చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీతి పాత్ర, ఆమె దయాళ్ నుంచి తప్పించుకొని తన మనుషులతోటి పారిపోతున్నప్పుడు రోడ్ల మీద దయాళ్ చేసే చేజింగ్ సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అవి మరీ చాలా అమెచ్యూరిష్గా, అంటే అపరిపక్వతతో తీసినటువంటి సన్నివేశాలా కనిపిస్తాయి. అతను బైక్ మీద వెంటబడుతున్నాడు, అతని చేతికి చిక్కితే చంపేస్తాడనే విషయం కారు డ్రైవర్తో సహా కారులో కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తి తమ పక్క నుంచి పోతున్నా కనీసం ఆ బైక్ను రోడ్డు మీద దాన్ని ఢీ కొట్టేసి అతన్ని పడగొట్టేసేయాలి అని కనీసం ఆ కారుని డ్రైవ్ చేసే అతనికి ఎందుకు రాదో, పైగా ఆ విండో గ్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటారు. అంటే శుభ్రంగా అతను ఆ కారులోకి దూరటానికి అనుకూలతను ఆళ్లే కల్పిస్తారనమాట. సో కనీసం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళైనా సరే అక్కడ ఆలోచిస్తారు, ఇలా కాదు కదా, ఎందుకు ఇలా చేశాడండి. అంటే స్క్రీన్ ప్లేలో దొర్లినటువంటి ఇలాంటి తప్పులు, ఆ ఫైట్ అలా ఆ చేజింగ్ సీన్ అలా చేసేటప్పుడు ఫైట్ మాస్టర్కి అనుకూలంగా ఆ సన్నివేశాన్ని మలిచేశారు అని చెప్పేసి మనకు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా నెల్లూరు రోడ్ల మీద జరుగుతున్నట్టుగా మనకు చూపిస్తారు. ఈ సినిమా కథ ప్రధానంగా విశాఖపట్నం, చెన్నై, నెల్లూరులో జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సైమన్ అంటే నాగార్జున పోషించినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో 99 సంవత్సరాలకి వైజాగ్ పోర్టుని లీజుకు తీసుకున్నట్టు మనకు చూపిస్తారు. మరి 99 సంవత్సరాలకు అతనికి లీజుకి ఇచ్చేసినటువంటి ప్రభుత్వం మరి ఎందుకని అక్కడ జరిగేటువంటి కార్యకలాపాల మీద అంతగా ఎందుకు దృష్టి పెట్టదు ఏంటి అనేది మిగతా కథలో మనకంతా కూడా చూపిస్తారు. వెనక ఎవరెవరో వ్యక్తులు ఉన్నారు ఏంటి అనేది. మరి ఉపేంద్ర క్యారెక్టర్ ఉంది, అలాగే ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ ఉంది. ఉపేంద్ర క్యారెక్టర్ చాలా ఎలివేషన్ ఉంటుందని చెప్పేసి ఎవరైతే ఆశపడతారో వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడిపోతారు. ఎక్కడో చివరిలో వస్తాడు ఉపేంద్ర, అది కూడా రజనీకాంత్ ఉన్నప్పుడే అతని అనుచరుడుగా అతని దేవా మ్యాన్షన్లోని ఒక రూమ్లోంచి బయటికి రావటం, అదంతా కూడా ఒక ఫైట్ సీన్లోనే అతను బయటికి వస్తాడు. అసలు ఏమాత్రం కూడా ఉపేంద్ర అతని స్టార్డంకి తగినట్లుగా అతని క్యారెక్టర్ మార్చలేదు. జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్ ఎలా చేస్తాడు, రజనీకాంత్ ప్రెజెన్స్ లేకుండా అతని కుటుంబాన్ని తానే రక్షకుడిగా నిలిచి కాపాడతాడు. కానీ ఇక్కడ అలా కాదు, రజనీకాంత్ ఉన్నప్పుడే తను కూడా వచ్చి రజనీకాంత్తో పాటు ఫైట్ చేస్తాడు అంతే. ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ కూడా ఏదైతే విక్రమ్లో సూర్య ఆ రోలెక్స్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా మనకు కనిపిస్తుంది, అలా ఉంటుందేమో ఇందులో ఆమిర్ ఖాన్ చేసినటువంటి క్యారెక్టర్ అని చెప్పేసి ఎవరైనా ఆశపడితే వాళ్ళ ఆశలు కూడా అడియాసలు అవుతాయి. ఆయన క్యారెక్టర్ కూడా అంటే క్లైమాక్స్లో ఆయన క్యారెక్టర్ వస్తుంది, అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన రీతి లేదు. అంటే ఈ 2 క్యామియోస్ ఏవైతే ఉన్నాయో ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, వాళ్ళకి పెద్దగా సినిమాకి ప్రయోజనం కలిగించలేదు అని చెప్పేసి మనం ఘంటాపదంగా చెప్పచ్చు.
రజనీకాంత్ని పక్కన పెడితే ఇక పర్ఫార్మెన్స్ పరంగా టాప్ క్లాస్గా ఆ పర్ఫామ్ చేసేది మాత్రం దయాళ్ క్యారెక్టర్ పోషించినటువంటి సౌబిన్ షాహిర్. సో మనం ఆల్రెడీ మోనిక ఆ సాంగ్లో చూసాం, అతను డ్యాన్సు ఎట్లా ఎగిరాడో, ఎట్లా డ్యాన్స్ చేశాడు, పిచ్చి పట్టినట్టుగా చేసినట్టు చేశాడు. కానీ నిజంగా చాలా న్యాచురల్గా ఆ డ్యాన్స్ చేసి సినిమాలో కూడా అది అంతే బాగుంది. ఇంకా సూపర్బ్గా ఆ పర్ఫామ్ చేసి అందరి హృదయాన్ని చేసింది. నెగిటివ్ రోల్ అయినా సరే సూపర్బ్గా చేశాడు. అక్కినేని నాగార్జున చాలా స్టైలిష్గా ఈ సినిమాలో కనిపిస్తాడు. తను కూడా తన పాత్రకి అంటే మొట్టమొదటిసారి ఒక పూర్తి స్థాయి విలన్ రోల్లో మనం అక్కినేని నాగార్జున్ని ఈ సినిమాలో చూడొచ్చు. కాకపోతే అతనికి కథలో ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. దయాళుకి ఇచ్చినంత స్కోపు సైమన్ క్యారెక్టర్కి ఇవ్వలేదు. లేకపోతే ఆ క్యారెక్టర్ ఇంకా మరింతగా ఎక్కువ స్క్రీన్ స్పేస్ కనుక తనకి ఇచ్చినట్లయితే ఇంకా దున్నేసి ఉండేవాడు నాగార్జున. సో ఆ మేర కాస్త అసంతృప్తి కలుగుతుంది. శృతి హాసన్ ఆ పాత్రలో, ప్రీతి పాత్రలో ఆమె కూడా చక్కగా రాణించింది. సత్యరాజ్కి ఆయన కూడా స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంది. బట్ తను ఒక డీసెంట్ క్యారెక్టర్ చేస్తాడు. సైమన్ కొడుకుగా కన్న రవి అని చెప్పేసి తమిళ యాక్టర్ అతను కనిపిస్తాడు. అతని క్యారెక్టర్కి అంటే అంత కింగ్ పిన్ లాంటి ఒక మాఫియా డాన్ కొడుకు ఒక కస్టమ్స్ ఆఫీసర్గా పనిచేయడం, ఒక మామూలు వ్యక్తిగా అంత డాన్ కొడుకైనప్పుడు కూడా ఆ డాన్ అనుచరుల్లో ఒకటిలాగా కలిసిపోయి అతను చేయడం అనేది ఆ పాత్ర పరిధిని మరి అలా తగ్గించి వేయడం అనేది కూడా ఏమో అంత కథకు అంత యాప్ట్గా అనిపించలేదు. కాకపోతే ఆ పాత్ర గురించి విలనే చెప్తాడు, నా కొడుకైనప్పటికీ కూడా ఇది నచ్చక తను కస్టమ్స్ ఆఫీసర్ అయ్యాడు, బాగా చదువుకొని అందులోకి వెళ్ళాడు అని చెప్పేసి. మరి అంత నచ్చని వాడు తండ్రి చేసే పనులు నచ్చని వాడు ఎందుకు తండ్రికి సహకరిస్తుంటాడు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నలాగా ఉంటుంది. సో మొత్తానికి టెక్నికల్గా చూస్తే ఒక అనిరుద్ధ్ రవిచందర్ తన మ్యూజిక్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, పాటలు కానివ్వండి తను నిజంగా టెక్నికల్గా మాత్రం టాప్ ప్లేస్లో ఉంటాడు ఈ సినిమాకి సంబంధించి. ఆ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎమోషనల్ సన్నివేశాలు కానివ్వండి, యాక్షన్ సన్నివేశాలు కానివ్వండి, అలాగే నాగార్జున రజనీకాంత్ కాన్ఫ్రంటేషన్, అలాగే దయాళుకి సంబంధించినటువంటి ఆయన ఎలివేషన్ సీన్స్ కానివ్వండి చాలా బాగా స్కోర్ చేశాడు. అలాగే ఇంకొక క్యారెక్టర్ రచితా రామ్ చేసినటువంటి ఒక క్యారెక్టర్, ఈ అర్జున్ అనే క్యారెక్టర్ ఏదైతే నాగార్జున కొడుకు ఉన్నాడో అతను ప్రేమించే అమ్మాయిగా రచితా రామ్, ఆ అమ్మాయికి కూడా మంచి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ లభించింది. ఆ అమ్మాయి క్యారెక్టర్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో మొత్తంగా చూసినప్పుడు ఈ సినిమా పర్ఫార్మెన్స్ల పరంగా అందరూ బాగా చేశారు. లోకేష్ కనకరాజ్ ఏదైతే ఆ కథ రాసుకున్నాడో ఆ కథలో చాలా మెలికలు ఉన్నాయి, చాలా డెప్త్ ఉన్నటువంటి కథ. కానీ దాని ఎగ్జిక్యూషనే కరెక్ట్గా లేకపోవటం, ఆ స్క్రీన్ ప్లే కరెక్ట్గా లేకపోవటమే ఒక పెద్ద మైనస్ అని చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా టెక్నికల్గా కూడా అంటే సినిమాటోగ్రాఫర్ కానీ ఎడిటర్ కానీ వీళ్ళందరూ కూడా తమ వంతు పాత్రల్ని వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేశారు. బట్ ఈ సినిమా సంబంధించి ఏదైనా మైనస్ ఉందంటే అది లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో కనిపించినటువంటి అపరిపక్వ ఎగ్జిక్యూషన్, అంటే టేకింగ్, అలాగే స్క్రీన్ ప్లే. ఇవి ఈ సినిమాకి ప్రధానమైనటువంటి మైనస్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ మాత్రం బాగానే కరెక్ట్గా అంటే శృతి హాసన్కి రజనీకాంత్కి సంబంధించినటువంటి ఒక కనెక్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా చేశాడు అని చెప్పేసి అది మాత్రం అనిపిస్తుంది. ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చేటువంటి రేటింగ్ 2.5.